ఈ రోజున సుస్పష్టమైపోయింది. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక ప్రభుత్వంచే నడపవలసిన మెడికల్ కళాశాలలను అవసరం లేదు, ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పొచ్చు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందిద్ది అని కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లుగా పెద్దగా బ్యానర్ ఐటమ్ రాసి, అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదం ఎత్తుకుంది ఆంధ్ర రాష్ట్రం ప్రజానికం అంతా. కానీ చంద్రబాబు నాయుడు యొక్క సానుకూలమైన, చంద్రబాబు నాయుడు అనుకూలమైన, చంద్రబాబు నాయుడు సొంత జేబు సంస్థ అయిన ఈనాడు దినపత్రిక ఈ రోజున దాన్ని పతాక శీర్షికలో రాసి, డప్పు కొట్టడంలో మరి ఎలాంటి అవార్డులు ఇవ్వాలో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టడం అనే ఒక ర్యాంకింగ్ పెడితే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా రైట్, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వార్త, చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా అవి నిజాలైపోతుంది. ఇంతమంది ప్రజలు వద్దు 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 అంటుంటే అదే ముద్దు అని ఈ రోజున ఈనాడు చెప్పటం అనే విధానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, మేము ఎల్లో మీడియాని నామకరణం చేసి మేమేదో నోటి దోలతోనో పనికి మాలిన మాటలతోనో మిమ్మల్ని ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏ ఒక్క వ్యక్తులకి లేదు. మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థలని చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడికి బాకా ఊదే సంస్థలని చెప్తున్నాం, చంద్రబాబు నాయుడికి మీకు వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయని చెప్తున్నాం. ఈ రోజున మీరే మీ పత్రికల్లో పతాక శీర్షికలో రాయటం ద్వారా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని చెప్పేశారు. 1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కళాశాలలుంటే ఈ రోజున అవి 29కి చేరినవి ఆంధ్ర రాష్ట్రం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 17 మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తే మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని స్పృహ వచ్చిందా అని అడుగుతున్నాం. రాలేదు కదా. ఏ రోజున ప్రజా వైద్యాన్ని నమ్మలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు చర్చనీయాంశంగా ఆయన సిద్ధాంతాలు, ఈయన సిద్ధాంతాలు, ఈయన విధానాలు, ఆయన విధానాలు, ఆయన సంస్కరణలు, ఈయన సంస్కరణలు అని ఒక డిబేట్ చేద్దాం. ఒక రోజంతా కూర్చుందాం. మీకు నచ్చిన టెలివిజన్ ఛానల్స్ అధినేతలందరినీ విజయవాడ రమ్మనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వస్తాం. మీ సిద్ధాంత బలం ఏమిటో, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం యొక్క పునాదులేమిటో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు రాజకీయ పునాదులే బలహీనమైన రాజకీయ పునాదులతో, భయంతో, అభద్రతా భావంతో, తనను గాని పార్టీని ఓన్ చేసుకునే విధానంతో తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, వ్యవస్థలలో తాను దోచుకుంటున్న డబ్బులలో మీ అందరికీ పంపకాలు చేసుకుంటూ వచ్చాడు అనేదే ప్రధానమైనటువంటి